తెలంగాణలో నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ భేటీ తర్వాత నిరుద్యోగులంతా ఉద్యోగాల భర్తీ పైన ఏదైనా ప్రకటన వస్తుందేమో, మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగాల భర్తీ పైన ఏదైనా మాట్లాడతారేమో అన్న ఉద్దేశంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తే వారి ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా పొన్నం ప్రభాకర్ గారు బయటకు వచ్చి బీసీలను ఎట్లా మోసం చేయాలి, బీసీలను రిజర్వేషన్ల పేరుతో ఏ విధంగా మభ్యపెట్టాలి, తెలంగాణ పట్టణాల్లో నగరాల్లో ఏ విధంగా మద్యం బ్రూవరీలను ఏర్పాటు చేయాలి, ఆదాయాన్ని ఏ విధంగా రాబట్టుకోవాలి అనే ఆలోచన తప్ప నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డరు. వాళ్ళకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక, చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వీటి మీద మాత్రం మాట్లాడడానికి ఏ నాయకుడు ముందుకు రాడు. ఏ క్యాబినెట్ భేటీలో కూడా ఈ విషయాలు చర్చించరు. జాబ్ క్యాలెండర్ ఏందో తెలియదు. కనీసం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిరంటే దానికి ప్రధాన కారణం ఈ నిరుద్యోగులే లేకపోతే ఇంకా 10 ఏళ్ళైనా కూడా మీకు అధికారం రాకపోవు. గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అనుకున్నన్ని ఉద్యోగాలు రాకపోయినా వచ్చినాయి కొన్ని. కాస్త అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. కానీ మీ ప్రభుత్వం వస్తే ఏదో పొడుస్తుంది అని ఊహించి వాళ్ళు ఇల్లు గల్లీ తిరిగి మీకు ఓటేపించారు. ఇప్పుడు ఏం మాట్లాడుతారు? నిన్న బల్బూర్ వెంకట ఏం మాట్లాడుతుంది ఎమ్మెల్సీ ఓ ఛానల్ ఇంటర్వ్యూలా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు, మేము భర్తీ చేస్తామని ఎక్కడ ప్రకటించలేదు అని మాట్లాడుతున్నారు. ఇది న్యాయమేనా బల్మూర్ వెంకట్? అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక మాట, కాకపోతే ఒక మాట. మీరు ఉద్యమాలు చేసేటప్పుడు విద్యార్థులు కావాలి, నిరుద్యోగులు కావాలి. మీకు ఉద్యోగం వస్తే సరిపోతుందా? మీకు ఉద్యోగం వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చినట్టేనా? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం సరైన పద్ధతేనా? మీకు పొద్దున్న లేస్తే సీఎం గారు అందుబాటులో ఉంటారు. చిన్న వయసులోనే ఎమ్మెల్సీ అయిన విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు ప్రస్తావించే అవకాశం నీకుంది. కానీ నిరుద్యోగులు ఇంకా మానసికంగా ఇబ్బందులకు గురి చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడదు. నిన్న ఎమ్మెల్సీ దయాకర్ గారు నిన్న అక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో కొన్ని నిరుద్యోగులతో ఏదో చర్చ ఏదో పెట్టిండు. అని అదంకి దయాకర్ అన్న, నేను ఒకటే అడుగుతున్నా, నీకు నిరుద్యోగుల సమస్యలు తెలవా అన్న? నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు ఉన్నావు, రైతు ఉద్యమాలు చేసినావు, నిరుద్యోగుల పట్ల ఉద్యమాలు చేసినావు, తెలంగాణ ఉద్యమం చేసినావు. అంటే నువ్వు ఈ నిరుద్యోగుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు వింటే తప్ప నీకు తెలవా అన్న? నువ్వు చూస్తలేవు అన్న? నిరుద్యోగుల సమస్యలు ఎందుకు తెలియదన్న? G.O. 29 తెలియదన్న? గ్రూప్స్ ఎగ్జామ్స్ వాయిదాలు పరీక్షలు పెట్టి ఏం చేసిరో తెలియదన్న? 2 లక్షల ఉద్యోగాల గురించి మీకు తెలియదన్న? సిలబస్ కమిటీ చేసి అది ఎక్కడ పోయిందన్న? ఎందుకన్నా ఈ కాలయాపన చేసి నిరుద్యోగులు ఇంకా మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు? పొద్దున్న లేస్తే సీఎం తోటే ఉంటావు నువ్వు కూడా. సీఎం ఆశీస్సుల వల్లే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చినా అంటారు. మరి నువ్వేం చేయాలన్నా? నిరుద్యోగుల సమస్యలు ప్రస్తావించాలి కదా సీఎం దగ్గర. నిన్నే చర్చకు వచ్చి 100 మంది పోలీసులు వేసుకొచ్చి అక్కడ వచ్చిన వాళ్ళను నువ్వు బెదిరించినట్టుగా మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయినాయి. దయచేసి మీరు నిరుద్యోగులకు అండగా ఉండురి. పోస్టుల భర్తీ పట్ల సీఎం గారితో మాట్లాడారు, ప్రకటించమని చెప్పురి. ఇదేం పద్ధతి అన్న? మీరు నాయకులు అయితే సరిపోద్దా? మీరు ప్రజాప్రతినిధులు లేకపోతే సరిపోద్దా? ఎంతో లక్షలాది మంది ఉన్నారన్న తెలంగాణ రాష్ట్రంలో. వారి కోసం మీకు పట్టదా? నిరుద్యోగుల గురించి ఎవరన్నా సోషల్ మీడియాలోకి పోస్టులు పెడితే కేసులు, బెదిరింపులు, లోకల్ నాయకుల బెదిరింపులు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా విద్యార్థులకు, నిరుద్యోగులకు నోటిఫికేషన్ చేసి వాళ్ళని ఆదుకోవాలని, లేకపోతే ఏ నిరుద్యోగులు అయితే మీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారో ఆ నిరుద్యోగులే మీ పార్టీకి శాపం అవుతారని హెచ్చరిస్తూ ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.